హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు వండుకునే కూర కాకుండా కొంచెం స్పెషల్గా ఒక వినూత్నమైన కర్రీ అయితే చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి. ఒక కప్పు పాలతో ఈ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా మధురంగా ఉంటుంది. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని జీరా ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాము. అవి చిటపటలాడిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను అయితే యాడ్ చేసేసుకున్నాము. ఈ ములక్కాడలు కొంచెం అంత పైన తోలు తీసుకొని క్లీన్ చేసి కడిగి వేసేసుకోవాలన్నమాట. ఈ ములక్కాడ ముక్కలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఉప్పు పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ముక్క కొంచెం ఆ నూనె అంత పట్టి ఉడికే వరకు, కొంచెం లైట్గా మెత్తగా అయ్యే వరకు తిప్పుకుంటూ కలియబెట్టుకుంటూ ఇలాగా ఉడకనియాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆ నూనె అంతా పీల్చుకొని ముక్క అనేది చక్కగా మంచిగా తయారవుతుంది ఉడకడానికి. ఇప్పుడు స్పైసీకి మన కారానికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకున్నాము. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఆ కారం కూడా ఒక 2-3 నిమిషాలు ముక్కలకి దానికి ఉల్లిపాయకి పట్టే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఉడకడానికి సరిపడినంత నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఈ నీళ్లు మనకి ములక్కాయ ముక్క అదంతా చక్కగా గ్రేవీ రావడానికి సరిపడినంత వాటర్, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు బాగా మగ్గబెట్టుకున్నారు అంటే దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక కప్పు పాలు, పచ్చి పాలు ఉంటాయి కదండి, అవి ఈ ములక్కాయ కూరలో యాడ్ చేసేసుకోవాలి. ఈ పాలు అనేది ఈ కూరకి చాలా కమ్మదనం ఇస్తుంది. కూర చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, లేదంటే కిచడీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రస్ట్ మీ. ఇది దగ్గరికి అయ్యే వరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మనకి ఆ పాలంతా ఎగిరి దగ్గరికి అయ్యే వరకు ఇలాగా మగ్గ పెట్టుకోవాలండి కూర. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు కూర ట్రై చేయండి.